హాయ్ అండి. ఈరోజు మనము టెట్ టు డిఎస్కి సంబంధించిన ఇంగ్లీష్ మెథడాలజీ అనేది డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. అది నేను ఆల్రెడీ అప్లోడ్ చేసినాను. సో నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. సో లెట్ వుడ్ బి డిస్కస్ ద టాపిక్ స్కోప్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. English hold a significant place in Indian education system and society. And language components, sound, structure, vocabulary, structures are crucial for conveying meaning with the correct grammar. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ హోల్డ్స్ ద సిగ్నిఫికెంట్ ప్లేస్ ఇన్ ఇండియా. ఇంగ్లీష్ హోల్డ్ చేసినారనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండ్ సొసైటీ కూడా మనకి ఇంగ్లీష్ వస్తేనే, అంటే ఇప్పుడు ఏ జాబ్కి వెళ్ళాలన్నా, జస్ట్ ఒక కంప్యూటర్ ఆపరేట్ చేయాలన్నా కూడా మినిమం నాలెడ్జ్ అనేది మనకి ఇంగ్లీష్లో ఉండాలన్నమాట. సో ఆ ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ని ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. లాంగ్వేజ్ కాంపోనెంట్స్ ఏంటి ఇక్కడ అంటే, సౌండ్, స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ. స్ట్రక్చర్స్ ఆర్ క్రూషియల్ ఫర్ కన్వేయింగ్ మీనింగ్ విత్ ద కరెక్ట్ గ్రామర్. ఇక్కడ చూడండి, మనకు ప్రొనౌన్సియేషన్ చేయాలంటే ఫస్ట్ సౌండ్స్ తెలిసిండాలి, అలాగే స్ట్రక్చర్స్ తెలిసిండాలి, అంటే సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా తెలిసిండాలి. అలాగే వొకాబులరీ, ఏదైనా ఒక లాంగ్వేజ్ యూస్ చేయాలంటే దాంట్లో మనకు వొకాబులరీ తెలిసింటే మాత్రమే మనం ఆ లాంగ్వేజ్ ని యూస్ చేయగలుగుతాం. సో వొకాబులరీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ స్ట్రక్చర్స్ ఆర్ క్రూషియల్ ఫర్ కన్వేయింగ్ మీనింగ్ విత్ ద కరెక్ట్ గ్రామర్. మనం ఏదైనా ఒక వర్డ్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే, ఒక సెంటెన్స్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే కరెక్ట్ గ్రామర్ స్ట్రక్చర్ వచ్చినప్పుడే దాని మీనింగ్ అనేది కరెక్ట్ గా కన్వే చేయగలుగుతాము అని క్లియర్ గా చెప్పినారనమాట. లాంగ్వేజ్ కాంపోనెంట్, సౌండ్, స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ. స్ట్రక్చర్స్ ఆర్ క్రూషియల్ ఫర్ కన్వేయింగ్ మీనింగ్ విత్ ద కరెక్ట్ గ్రామర్. ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, ఎంఫసైజింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్. అంటే మనకు ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ కంట్రీ అంట ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ లో. సో ఇంగ్లీష్ కన్సిడర్డ్ ఏ మస్ట్ నోన్ లాంగ్వేజ్. ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ అనమాట. లాడర్ ఫర్ సోషల్ మోల్. ఎందుకు? మనం ఇతరులతో కమ్యూనికేట్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. అండ్ విండో టు వరల్డ్, ఇదైతే మనకి జవహర్లాల్ నెహ్రూ చెప్పారనమాట. ఇంగ్లీష్ గెయిన్ ఏ ప్రామినెన్స్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ అండ్ ప్రెసిస్టెన్స్ ఇన్ కోర్ట్, ట్రేడ్, కామర్స్, ఎడ్యుకేషన్ అండ్ డైలీ లైఫ్ ఇన్ ఇండియా. సో ఇంగ్లీష్ అనే ప్రామినెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే, మనకి బ్రిటిష్ రూలర్స్ టైంలోనే మనకి ఇంగ్లీష్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే, మనకు ఎక్కడైనా ట్రేడ్ అండ్ కామర్స్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, డైలీ లైఫ్లో కూడా మనకి ఇంగ్లీష్ అనేది ఒక పార్ట్ అయిపోయింది అనమాట. కమ్యూనికేషన్. The first topic is communication. English serves as a international medium of communication. సో ఇంగ్లీష్ అనేది సర్వ్ చేస్తుంది. మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంగ్లీష్ అనేది కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట. ఈ కంట్రీలోనే కాకుండా ఏ కంట్రీకైనా పోయినా మనకి ఇంగ్లీష్లో మనం కమ్యూనికేట్ చేయొచ్చు. యూజ్డ్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ ఫర్ ఇంటరాక్షన్ అండ్ డైలీ కమ్యూనికేషన్. సో మనము ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా ఇండియాలో యూజ్ చేస్తున్నాం. ఎందుకు? ఇంటరాక్ట్ అవ్వడానికి, అలాగే డైలీ కమ్యూనికేషన్ కోసం కూడా ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్ ఫర్ ఇంటరాక్షన్ అండ్ డైలీ కమ్యూనికేషన్. యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఫర్ గెయినింగ్ అడ్మిషన్ అండ్ ఇన్ ఏ వేరియస్ ఫీల్డ్. సో ఇక్కడ ఏంటంటే యూనివర్సల్గా యాక్సెప్ట్ చేసాం అనమాట. ఏంటి? వేరియస్ ఫీల్డ్. మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా ఆ ఇంగ్లీష్ అనేది, దాని యొక్క ప్రాముఖ్యత అనేది ఇప్పట్లో ఉందన్నమాట. వీటల్ ఫర్ ఏ సైన్స్, టెక్నాలజీ అండ్ కెరియర్ అడ్వాన్స్మెంట్. దేంట్లో చూడండి, వీటల్ సైన్స్ లో కానీ, టెక్నాలజీ పరంగా కానీ, కెరియర్ అడ్వాన్స్మెంట్ లో కానీ మన కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దేంట్లో? మనకి ఇంగ్లీష్ లో అనమాట. సో ఇంగ్లీష్ యొక్క ప్రామినెన్స్ అనేది ఇక్కడ మనకి తెలుస్తూ ఉందన్నమాట. లైబ్రరీ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ ఏ క్రూషియల్ హ్యాస్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్ ఫర్ ఏ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్. చూడండి, ఇంగ్లీష్ అనేది క్రూషియల్ లైబ్రరీ లాంగ్వేజ్ అని ఎందుకు చేస్తారంటే, మనకు ఏదైనా కానీ రీసెర్చ్ ఇంగ్లీష్లోనే జరుగుతుంది. అందుకే మనకి లైబ్రరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాను అనమాట. Many valuable references books, especially in the science and technology, are available in English. చూడండి, మనకి చాలా బుక్స్ మనకి ఇంగ్లీష్లో దొరుకుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, తమిళ వీటిలో ఉన్న వాటికంటే, కన్నడ లేకుంటే హిందీ వీటిలో ఉన్న వాటికన్నా కూడా ఇంగ్లీష్లో మనకి ఎక్కువ బుక్స్ దొరుకుతాయి అనమాట. అందుకే దీన్ని లైబ్రరీ లాంగ్వేజ్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవన్నీ కూడా మనకి ఇంగ్లీష్లో దొరుకుతాయి. బుక్స్, జర్నల్స్ అండ్ సైంటిఫిక్, లిటరీ, ప్రైమరీ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్. చూడండి, మీరు బుక్స్ తీసుకోండి, జర్నల్స్ తీసుకోండి, సైంటిఫిక్, లిటరీ, ప్రైమర్గానే మనకి ఇంగ్లీష్లో అవైలబుల్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంగ్లీష్ లిటరేచర్ ఈజ్ రిచ్ ఇన్ కంటెంట్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇంగ్లీష్ లిటరేచర్ అనేది ఏంటి? చాలా రిచ్ కంటెంట్ అని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనమాట. ఇంగ్లీష్ ఈజ్ క్రూషియల్ హ్యాస్ ఎ లైబ్రరీ లాంగ్వేజ్ ఫర్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్. మెనీ వాల్యుబుల్ రెఫరెన్స్ బుక్స్, ఎస్పెషల్లీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్. బుక్స్, జర్నల్స్ అండ్ సైంటిఫిక్, లిటరేచర్ ప్రైమర్లీ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లిటరేచర్ ఈజ్ రిచ్ ఇన్ ద కంటెంట్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్తున్నారు అనమాట. వాట్ ఈస్ లైబ్రరీ లాంగ్వేజ్ అంటే ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలి. నెక్స్ట్, గ్లోబల్ లాంగ్వేజ్. English is a global language due to its widespread use across the continent. అంటే ఏంటి? మన ఇండియాలోనే కదా, అక్రాస్ కాంటినెంట్స్ లో కూడా మన ఇంగ్లీష్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డామినేట్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్, సైన్స్, టెక్నాలజీ, బిజినెస్ అండ్ మోర్. చూడండి, ఇంటర్నేషనల్ లో కూడా మనం కమ్యూనికేషన్ చేయాలంటే సైన్స్ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, ఇంకేదైనా కూడా కానీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓవర్ 50% ఆఫ్ న్యూస్ పేపర్స్, సైంటిఫిక్ జర్నల్స్ అండ్ రేడియో స్టేషన్స్ యూజ్ ఇంగ్లీష్. చూడండి, ఓవరాల్ గా తీసుకుంటే 50% ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇంగ్లీష్లోనే వస్తాయంట. సైంటిఫిక్ జర్నల్స్ కూడా ఇంగ్లీష్లోనే వస్తాయంట. రేడియో స్టేషన్స్ కూడా ఇంగ్లీష్నే యూజ్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. ఫెసిలిటేట్ అండర్స్టాండింగ్ అండ్ రిలేషన్ బిట్వీన్ కంట్రీస్. ఇక్కడ ఇంకా ఏంటంటే, ఫెసిలిటేట్ అండర్స్టాండింగ్, ఆ రిలేషన్ ని అర్థం చేసుకున్న, ఆ కంట్రీస్ యొక్క మనం కమ్యూనికేట్ చేయాలన్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ ఈజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్ డ్యూ టు ఇట్స్ వైడ్ స్ప్రెడ్ యూజ్ అక్రాస్ ద కంటినెంట్ అండ్ డామినేట్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్, సైన్స్, టెక్నాలజీ, బిజినెస్ అండ్ మోర్. ఓవర్ 50% ఆఫ్ న్యూస్ పేపర్స్, సైంటిఫిక్ జర్నల్స్ అండ్ రేడియో స్టేషన్ యూజ్ ఇంగ్లీష్. ఫెసిలిటేట్ అండర్స్టాండింగ్ అండ్ రిలేషన్ బిట్వీన్ కంట్రీస్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనమాట. ఇంగ్లీష్ సర్వ్స్
యాజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఫర్ సైంటిస్ట్, బిజినెస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. ఇక్కడ చూడండి ఇంగ్లీషు ఏ విధంగా సర్వ్ చేస్తుందంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో. దేంట్లో సైంటిస్టులు యూజ్ చేస్తున్నారు, బిజినెస్ మెన్స్ యూజ్ చేస్తున్నారు, హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్నే యూజ్ చేస్తున్నారు అనమాట. స్పోకెన్ అండ్ అండర్స్టూడ్ అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ కల్చర్. అంటే స్పోకెన్లో కానీ అర్థం చేసుకుని అండర్స్టాండ్లో కానీ అక్రాస్ ప్రతి ఒక్క కంట్రీలోనూ చూసుకోండి డిఫరెంట్ కంట్రీస్ అండ్ డిఫరెంట్ కల్చర్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ని యూజ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ అండ్ రీసెర్చర్స్ కెన్ పర్స్యూ స్టడీ అండ్ కెరియర్ వరల్డ్ వైడ్. చూడండి స్టూడెంట్స్ కానీ టీచర్స్ రీసెర్చర్స్ కానీ పర్స్యూ చేస్తున్న వాళ్ళ స్టడీస్ మొత్తం ఇంగ్లీష్లోనే జరుగుతుంది అనమాట. వాళ్ళ కెరియర్ బిల్డ్ అవ్వాలంటే ఏం చేయాలి, వరల్డ్లో ఎక్కడైనా సెటిల్ అవ్వాలంటే ఇప్పుడు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మంచిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చింది అంటే ఎక్కడ ఒక చోట సెటిల్ అయిపోతారంట. అదే ఇక్కడ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ సర్వ్స్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఫర్ ఏ సైంటిస్ట్, బిజినెస్ అండ్ higher education, spoken and understood across different countries and cultures. Students or researchers can pursue studies and a career worldwide. And fifth point chudandi, window on the world. English offer insight into global progress in various fields, enables India to stay updated on political, economic, scientific and cultural development, and key for maintaining international connection and understanding the modern world. అంటే ఇంగ్లీష్ ఆఫర్ ఇన్సైట్ ఇంటూ ద గ్లోబల్ ప్రోగ్రెస్ ఇన్ వేరియస్, చాలా ఫీల్డ్లో ఆ ప్రోగ్రెస్ అనేది ఇంగ్లీష్ చూపిస్తున్నారు. అలాగే ఎనేబుల్ ఇండియా టు స్టే అప్డేటెడ్ ఆన్ అంటే ఇంగ్లీష్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి పొలిటికల్గా కానీ, ఎకనామిక్స్ కానీ, సైంటిఫిక్గా కానీ, కల్చరల్ డెవలప్మెంట్లో కూడా కానీ ఇక్కడ ఏంటి అంటే ఇంగ్లీష్ అనేదాన్ని మనము ఎక్కువగా అప్డేట్ చేసుకుంటున్నాము. అండ్ కీ ఫర్ మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ కనెక్షన్. అంటే ఒక కంట్రీ నుండి ఇంకొక కంట్రీకి కనెక్షన్ అంటే కమ్యూనికేషన్ చేసుకోవాలంటే కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అండర్స్టాండ్ ద మోడర్న్ వరల్డ్. ఇప్పుడున్న వరల్డ్లో ప్రతి ఒక్కటి మనకు ఏంటంటే ఇంగ్లీష్లోనే, మనం ఏ యాప్ యూస్ చేసినా అంతా కూడా మనకి ఇంగ్లీష్లోనే చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ స్టేటస్ ఇన్ ఇండియా. ఇంగ్లీష్ ఈజ్ ఏ స్టేటస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్స్ టు అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ అవర్ ఇమీడియట్ నైబర్హుడ్. ఇక్కడ చూడండి స్టేటస్, ఇండియన్ స్టేటస్ ఏంటి, బ్రిటిష్ రూల్డ్ టు అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. అంటే బ్రిటిష్ రూల్ చేసినప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్, ఇప్పుడు స్టిల్ అఫీషియల్ లాంగ్వేజ్ గానే ఉంది. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ అవర్ ఇమీడియట్ నైబర్హుడ్. సో ఈ లాంగ్వేజ్ అనేది మన నైబర్హుడ్ కోసమైనా దీన్ని యూజ్ చేస్తున్నామంట. యూజ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ కోర్స్, ట్రేడ్స్, కామర్స్, ఇండస్ట్రీస్, మీడియా, బ్రాడ్కాస్ట్ అండ్ నేషనల్ లైఫ్. ప్రతి ఒక్క దాంట్లోనే మనం ట్రేడ్ అండ్ కామర్స్ లో కానీ, ఇండస్ట్రీలో కానీ, మీడియాలో కానీ, బ్రాడ్కాస్ట్ లో కానీ, నేషనల్ లైఫ్ లో కానీ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ అయిపోయింది అనమాట. వరీడ్ యూజ్ యాజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆర్ సెకండ్ లాంగ్వేజ్ అక్రాస్ ఇండియన్ స్టేట్. అంటే వరీడ్ యూజ్ యాజ్ అన్ అఫీషియల్, అసలు మీరు అఫీషియల్ లాంగ్వేజ్ గానే యూజ్ చేసుకోవచ్చు. అంటే అఫీషియల్ లాంగ్వేజ్ గానే యూజ్ చేసుకో, లేకుంటే సెకండ్ లాంగ్వేజ్ గానే యూజ్ చేసుకో అక్రాస్ ఇండియా, ఏ స్టేట్ అయినా సరే. ఇంటీగల్ ఫర్ హైయర్ స్టడీస్ అండ్ లీడర్షిప్ రోల్స్. అంటే ఇదేంటంటే హైయర్ స్టడీస్ కానీ, లీడర్షిప్ రోల్స్ కానీ ఇది చాలా ఇంపార్టెంట్. స్టేటస్ ఇన్ ఇండియా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చి నేను గ్లోబల్ ఇంపార్టెన్స్. ఇంగ్లీష్ యూజ్డ్ యాజ్ ఏ లింగ్వా ఫ్రాంకా, కామన్ లాంగ్వేజ్ ఇన్ ఏ గ్లోబలైజ్డ్ వరల్డ్. ఇంగ్లీష్ ని ఏమంటామంటే లింగ్వా ఫ్రాంకా అంటాము. కామన్ లాంగ్వేజ్ ఇన్ గ్లోబలైజ్డ్ వరల్డ్. అంటే మల్టిపుల్ కంట్రీస్ యూజ్ చేస్తూ ఉంటాయి. అంటే డిఫరెంట్ కంట్రీస్ యూజ్ చేస్తుంటాయి. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటే డిఫరెంట్ వర్డ్స్ ఇక్కడ మింగిల్ ఉంటాయి కాబట్టి లింగ్వా ఫ్రాంకా అనేసి చెప్తున్నాం. రోల్ ఎక్స్టెండెడ్ టు డిప్లొమసీ, బిజినెస్, సైన్స్, టెక్నాలజీ, అవేరేషన్ అండ్ మోర్. ఇంకా ఏంటంటే ఆ రోల్ అనేది ఎక్స్టెండ్ అయిపోయింది అనమాట. డిప్లొమసీ కానీ, బిజినెస్ కానీ, సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, అవేరేషన్ అండ్ మోర్ ఇంకా ఎక్కువ అవుతూ వస్తుంది. డోమినేట్ నోబెల్ ప్రైజ్ లిటరేట్స్ అండ్ లాంగ్వేజ్ అండ్ డిప్లొమాటిక్ కమ్యూనికేషన్. ఇంకా ఏంటంటే డామినేట్ చేస్తుంది ఏది, నోబెల్ ప్రైజ్ లాటరేట్స్ కానీ, లాంగ్వేజ్ అండ్ డిప్లొమాటిక్ కమ్యూనికేషన్ ని ఇంకా ఆ గ్లోబల్ ఇంపార్టెన్స్ అనేది చెప్తూ ఉంది. ఇంగ్లీష్ హ్యాస్ ఎ సెకండ్ లాంగ్వేజ్, ఈఎస్ఎల్. ఇంగ్లీష్ హ్యాస్ ఎ సెకండ్ లాంగ్వేజ్ ఎసెన్షియల్ ఫర్ సోషల్, కమర్షియల్, అఫీషియల్ అండ్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్. అంటే ఇంగ్లీష్ అనేది ఏంటి, సోషల్ పరంగా కావచ్చు, కమర్షియల్ పరంగా కావచ్చు, అఫీషియల్ గా కావచ్చు, ఎడ్యుకేషనల్ యాక్టివిటీగా కూడా కావచ్చు. ఇంగ్లీష్ ని మనం సెకండ్ లాంగ్వేజ్ గా యూజ్ చేస్తున్నాము. ఇండియన్ ఇంగ్లీష్ రిఫ్లెక్ట్ కల్చరల్ డైవర్సిటీ అండ్ హ్యాస్ ఎవాల్వ్డ్ యూనిక్లీ అంటున్నాడు. ఏంటంటే ఇక్కడ ఇండియా ఇంగ్లీష్ రిఫ్లెక్ట్ కల్చరల్ డైవర్సిటీని కూడా ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. హ్యాస్ ఎవాల్వ్డ్ యూనిక్ గా అంటే స్పెసిఫిక్ గా ఉంది అని చెప్తున్నాడు. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ ఎన్కేసీ 2007 ఎంఫసైజ్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఫ్రమ్ ద ఎర్లీ స్కూలింగ్ ఇయర్స్ లోనే ఇంగ్లీష్ స్టార్ట్ చేయాలని ఎన్కేసీ అంటే నేషనల్ నాలెడ్జ్ కమిషన్ 2007 లోనే చెప్పడం జరిగింది. ఇండియన్ ఇంగ్లీష్ ఫార్మడ్ డ్యూ టు బ్రిటిష్ కాలనైజేషన్. అసలు ఇండియాలో ఇంగ్లీష్ ఎందుకు వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు కాబట్టి, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మనకు ఇండియాలో ఇంగ్లీష్ అనేది వచ్చింది. అదే ఇండియన్ ఇంగ్లీష్ ఫార్మడ్ డ్యూ టు బ్రిటిష్ కాలనైజేషన్. ఫాలోస్ బ్రిటిష్ ఇంగ్లీష్ గ్రామర్ బట్ ఇంక్లూడింగ్ ఇండియన్ స్లాంగ్ అండ్ ఫ్రేజెస్. మనం ఇప్పుడు కూడా ఏంటి బ్రిటిష్ ఇంగ్లీష్ ని ఫాలో అవుతాం, అంటే బ్రిటిష్ గ్రామర్ ని ఫాలో అవుతాం, కానీ బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ ని మనం అంత పర్ఫెక్ట్ గా ఫాలో అవును. ఎందుకంటే మన లాంగ్వేజ్ స్లాంగ్ కానీ ఫ్రేజెస్ కానీ ఇండియన్ వే చాలా వరకు ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. వరీస్ అక్రాస్ రీజియన్స్ విత్ ఏ డిఫరెంట్ బిట్వీన్ ద నార్త్ అండ్ సౌత్ ఇండియన్ ఇంగ్లీష్. చూడండి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అక్రాస్ రీజియన్స్, డిఫరెంట్ రీజియన్స్ అనమాట. నార్త్ సైడ్, సౌత్ సైడ్. ఆ నార్త్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ గా ఉంటుంది, సౌత్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే
ఆ లాంగ్వేజ్ పైన డిపెండ్ అపాన్ అయి ఉంటుంది ప్రొనౌన్సియేషన్. అందుకే ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ ఇంపాక్ట్ అనేది ఇంగ్లీష్ పైన ఎక్కువగా ఉంటుంది. అంటే మనం బ్రిటిష్ గ్రామర్ని ఫాలో అవుతున్నాం కానీ బ్రిటిష్ ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ అయితే మనం ఫాలో అవ్వట్లేదు. అది క్లియర్గా ఇక్కడ ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ సిగ్నిఫికెన్స్. ఇంగ్లీష్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఇండియా టు యాక్సెస్ గ్లోబల్ నాలెడ్జ్ అండ్ ఆపర్చునిటీస్. అంటే ఇంగ్లీష్ మనం నేర్చుకోవడం వల్ల వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ అంటే గ్లోబల్ నాలెడ్జ్ అండ్ ఆపర్చునిటీస్ అనేది మనకి ఎక్కువగా వస్తాయని. ఇండియన్స్ పాపులేషన్ అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మేక్స్ ఇట్ ఎ సిగ్నిఫికెన్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఇంకా ఇక్కడ ఏంటంటే మనకు ఇంగ్లీష్ యొక్క ప్రొఫిషియన్సీ కానీ దాని ఇంపార్టెన్స్ కానీ ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ గురించి ఆ ఫ్యూచర్ సిగ్నిఫికెన్స్ అనేది తెలియజేస్తూ ఉందన్నమాట.